హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. నేను మీ శేషుని. ఇవాళ మన రెసిపీ ఏమనుకుంటున్నారు? అందరి హెల్త్లకి చాలా నెంబర్ 1 అయినదండి కరివేపాకు పొడి చేయబోతున్నాను. ఈ కరివేపాకు పొడిని ఎన్నో పద్ధతుల్లో చేస్తున్నారండి. కానీ నేను చేసే ఈ కరివేపాకు పొడిని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెల రోజుల వరకు ఫస్ట్ డే ఏ టేస్ట్ ఉందో లాస్ట్ డే వరకు అదే టేస్ట్ వచ్చేలాగా నేను మంచి చిట్కాతో మీకు సులభంగా చెప్తానండి. కరివేపాకు పొడి చేసేసుకుందామండి. ముందుగా కరివేపాకు తీసుకున్నానండి. ఇదిగో కరివేపాకు ఇలా ఉండాలండి. ముదురుది కాకుండా లేతది కాకుండా చక్క సమాన పళ్ళల్లో ఉండాలండి కరివేపాకు. నేను ముందుగా కరివేపాకు రెమ్మల్ని తీసుకున్నానండి. వాటిని నీట్గా కడిగేసి నీళ్లు దుల్లగొట్టేసి ఇలాగా వాడబెట్టుకుని చక్కగా ఇలాగా డ్రై అయ్యేలా ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఏమిటంటే మనకి చక్కగా వేగుద్ది అనమాట. ఇదిగోండి చూసారా, ఇలా ఉన్న కరివేపాకుని మీరు కరివేపాకు పొడి చేసుకున్నప్పుడు తీసుకోవాలి. దీన్ని ముందుగా వేపుకుందామండి. కరివేపాకు పొడికి కావాల్సినవండి మంచి ఎండుమిర్చి అనమాట. ఇలా చక్కగా ఉందమ్మా, ఇలా కలర్గా ఉన్న కాయలు, కారంగా ఉన్న కాయలు తీసుకోవాలండి. ఇదిగోండి నేను 10 గ్రాములకి ఇలా కట్ చేసుకున్నానండి. కాయలు పలంగా వేస్తే లోన గింజ అనేది చక్కగా వేగాలంటే మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయి, దీనికి సరిపడంతా కళ్ళుప్పు తీసుకుంటానండి. ముందుగా బాండీ పెట్టాను, స్టవ్ వెలిగిస్తున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1-2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడవగానే ముందుగా మనం ఎండుమిర్చి వేపుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి మాడకుండగా చక్కగా పైన అడుగున కూడా వేగేలాగా మనం ఇలా కల పెట్టుకోవాలి. ఎండుమిర్చి మాడితేనండి టేస్ట్ మారిపోద్ది అనమాట, చిరుసేది వచ్చేస్తుంది. అందుకని చక్కగా మంచి ఎండుమిర్చి వేగిందని బాగా తెలియాలంటే మంచి అరోమా వస్తుంది అనమాట. ఎండుమిర్చి వేగంగానే మనకి మంచి అరోమా వస్తుంది. ఎండుమిర్చి మట్టుకు వేసుకున్నామంటే కూడా ఇలాగా వేగుతున్నంత సేపు కూడా మనం వేగే వరకు కూడా వేపుకుంటూనే ఉండాలండి. వేసేసి మట్టుకు వదలకూడదు. మంట మీడియంలో పెట్టుకోండి. ఎండుమిర్చి సగం వేగిందండి. ఇప్పుడు ధనియాలు కూడా వేసేసాను. ఇవి కూడా చక్కగా మాడకుండా దోరగా వేగేలాగా వేపుకోవాలండి. చూసారండి, ఈ రంగు వచ్చే వరకు వేపుకుంటే చాలు అనమాట. ధనియాలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం కరివేపాకు కూడా వేపేసుకుందాం అండి. కరివేపాకు తీసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందా లేదా అని మాత్రం చూసుకోండి. కరివేపాకు పొడికి మంచి స్మెల్ రావాలండి. ఆకు కోస్తుంటేనే దూసేటప్పుడే వస్తుందండి స్మెల్. కొన్ని కరివేపాకులు అసలు స్మెల్ ఉండదండి. అందుకనేసి స్మెల్ ఉన్న కరివేపాకుని చూసి తీసుకోండి. అది మనం కలుపుకు తినేటప్పుడు మంచి అరోమా వస్తుంది అనమాట. కరివేపాకు పొడి నేను చేసే విధానం సెంటిమీటర్ తల్లికి కానీ పచ్చి ఉన్న వారికి కూడా పెట్టుకోవచ్చండి. చాలా మంచిదనమాట. నేను కరివేపాకు పొడి చేస్తానండి. కానీ వెనకటి విధానంలోనే, వెనకటి కాలంలో మా పెద్దవాళ్ళు ఎలా చేశారో ఆ టైప్ లో చేస్తానండి నేను మా ఇంట్లో. అంటే కరివేపాకు పొడికి మేము పప్పులేవి యాడ్ చేయమన్నమాట. ఓన్లీ ధనియాలు మాత్రమే. 1 స్పూన్కి మాత్రమే ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి ఆకు అంటుకుపోయి ఏగదు. అందుకని 1 స్పూన్ మాత్రం వేసుకుంటే చాలండి. ఇలా పైన కింద కలుపుకుంటూ కలయి పెడతానండి, బాగా వేగుద్ది అనమాట ఆకు. ఇలా కరివేపాకు వేగుతున్నప్పుడు మంచి అరోమా రావాలండి. కరివేపాకు చూసారా, ఇదిగోండి వేగిపోయింది చూసారండి. ఇలా సౌండ్ వస్తుందండి. కరివేపాకు ఆకు వేగిపోగానే ఇలా సౌండ్ వస్తుంది అనమాట. ఇలా వేగిపోవాలండి, లేకపోతే నిలవ అనేది ఉండదు. ఆకు పొడి అనేది నిలవ ఉండాలంటే ఇలాగా చక్కగా రద్దయిపోవాలండి మనం చేసే ఆకు. చూసారండి, నలిపితే ఇలా ముక్క అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా కళ్ళుప్పు తీసుకొని ఇలా వేపుకోవాలండి. చిటపట్లాడే వరకు కూడా వేపితే ఉప్పు చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా వేపుకొని మేము కరివేపాకు పొడైనా ఏ పొడైనా సరే పొడిలో అలా వేస్తానండి నేను. చిటపట్లాడే వరకు కూడా వేపండి. మనకి టేస్ట్ సరిపడంతా సాల్ట్ మనం ఇలా వాడుకోవచ్చండి వేపిన తర్వాత వేసుకుని. చూసారండి, ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు మనం చక్కగా పౌడర్ పడతామండి. ఆకుని ఇలా నలిపి కూడా వేసేసుకోవచ్చండి. చక్కగా ఇలా నలిపేసేస్తే మొత్తం ఆకంతా పట్టేస్తుంది. చూసారండి, ఇలాగా నలిపేసుకుని మనం వేసేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఇలా నలిపేసుకోండి. ఇప్పుడు మనం అది ఇది కలిపేసి ఎండుమిర్చి కరివేపాకు కలిపి పట్టేద్దామండి. ఇదిగోండి ముందుగా ఒక వాయి పట్టాం కదండి. ఇలాగా మనం ఒక జార్లోకి తీసేసుకుందాం. రెండో వాయిలోనే ముందు ఒక వాయి పట్టేసాం కదండి. రెండో వాయిలో వెల్లుల్లిపాయి, పచ్చి జీలకర్ర అండి.
మంచి స్మెల్ వస్తుంది అనమాట. పచ్చి జీలకర్ర వేయాలి, వేపకూడదు. రెండో ట్రిప్లో మనం ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకున్నాం కదండి. ముందుగా పట్టుకున్నది కూడా మనం ఇందులో వేసేసి పలుసుద్దామండి ఒకసారి. అప్పుడు మనం మళ్ళీ తీసుకున్న తర్వాత కూడా శుభ్రంగా కలుపుకోవాలి. నెల రోజులు నిలవ ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అబ్బబ్బా సూపర్ అనమాట అండి. అంత బాగా వచ్చింది. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి. కారం, ఉప్పు అంతా కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది. స్మెల్ మటుకు చాలా చాలా బాగుందండి. నెల రోజులు నిలవ ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్టుగా కరెక్ట్ గా మీరు చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.